హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం కదా, వాటి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వనుంది. సో ప్రధానంగా మనకి డిసెంబర్ 2 నుంచి ఈ ఆప్షన్స్ అనేది మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వరకు లాగిన ఎనేబుల్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మనకి జిల్లా కలెక్టర్లకు అయితే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ప్రజెంట్గా రేషన్ కార్డు సంబంధించి ఒక ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఓన్లీ న్యూ రైస్ కార్డు సంబంధించి ఎవరైతే మైగ్రేట్ అయ్యింటారో అంటే వలసలకు వెళ్ళింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్గా డిసెంబర్ 2 నుంచి మనకి అంటే నెక్స్ట్ మంత్ 2 నుంచి రేషన్ కార్డు సంబంధించి ఏమైనా తప్పులున్న మార్పులు చేసుకోవడానికి, అలాగే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిలు ఎవరైతే రేషన్ కార్డులు యాడ్ చేయాలనుకుంటారో వారికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆప్షన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఎనేబుల్ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఒక ఆప్షన్ అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో వలసలుగా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ప్రధానంగా మనకి రైస్ కార్డ్ యాడింగ్ చేసుకోవడానికి కానీ, అలాగే రైస్ కార్డ్ నుంచి సపరేట్ అవ్వడానికి కానీ డిసెంబర్ 2 నుంచి మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైస్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా కూడా సవరణ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం చేస్తుందని చెప్పేసి మనకి ఏపీ ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనకి ఈ రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే సపరేట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, యాడింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది త్వరలో మీకు డిసెంబర్ 1 తర్వాత ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత మీకు లైవ్ డెమో వీడియో కూడా చేసి చూపించడం జరుగుతుందండి. అలాగే ఏ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి అప్పుడు ఆ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా రైస్ కార్డులో మనం యాడ్ చేసుకోవాలంటే కన్నా ఎవరినైతే యాడ్ చేసుకున్నా ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు కావాలి. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో గతంలో ఏ విధంగా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు అనేది మనం అప్లోడ్ చేస్తుంటే అదేవిధంగా ఇప్పుడు కూడా ఉంటుందని. సో ఏ విధంగా ఆప్షన్స్ తీసుకొస్తారో చూద్దాం, వెయిట్ చేద్దాం. సో డిసెంబర్ 2 నుంచి అలాగే మనకి గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కాకుండా సో కొత్తగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఆ రేషన్ కార్డులు జనవరి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి రేషన్ కార్డు సంబంధించి. ఇక్కడ మనకి సో సివిల్ సప్లై సంబంధించి ఆప్షన్ మీద ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి న్యూ రేషన్ కార్డు సంబంధించి సో ఓన్లీ మైగ్రేట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫ్రీ ఫిల్మ్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే వచ్చిందండి. ఓన్లీ మైగ్రేట్ చేసిన వాళ్ళకి మాత్రమే సర్వీస్ ఎనేబుల్ ఉందని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఎవరైనా మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటే కన్నా వెళ్ళి సచివాలయంలో అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకి రేషన్ కార్డ్ సంబంధించి ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉంది. సో త్వరలో మనకి డిసెంబర్ నుంచి అన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. సో రైస్ కార్డ్ సంబంధించిన అప్డేట్ ఇదండి. సో మరొక వీడియో మీ ముందుకు వస్తాను. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.